మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. సాగర్ సంబరం, గేట్లెత్తి నీరు విడుదల చేసిన మంత్రులు. నిన్నైతే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే ఇంకా చాలా మంది అయితే ఇప్పుడు నిన్న నాగార్జున సాగర్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఎందుకంటే నిన్న అన్ని గేట్లను అయితే తెలిసారు. దీంట్లో అయితే ఇప్పుడు చాలా మంది మంత్రులు కూడా అయితే వచ్చారు. సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేదు. ప్రపంచ యావత్తు భారత్కు బాసటగా నిలిచింది. అయితే ఇప్పుడు వర్షాకాల సమావేశాలు అయితే పెట్టారు కదా, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలను అయితే పెట్టారు కదా. దీంట్లో అయితే నిన్న మాటల యుద్ధం అయితే జరిగింది. దేని గురించి అంటే ఇప్పుడు మే 7 అర్ధరాత్రి ఇలా అయితే మొత్తంగా ఇప్పుడు పాకిస్తాన్ మీద అయితే దొంగ దాడులు చేశారని రాహుల్ గాంధీ గారు అయితే అంటున్నారు. అలాగే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అయితే ఏ దేశం కూడా అడ్డుపడలేదు, మీరెందుకు అడ్డుపడుతున్నారని అయితే అంటున్నారు. మీ నెట్టింటి ఖాతాలు భద్రమైన అయితే ఇక్కడ కొన్ని ఆన్లైన్ డివైజెస్ గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ అయితే ఒక కార్టూన్ అయితే ఇచ్చారు. ఆఖరికి కాలింగ్ బెల్ టోన్ కూడా అదే పెట్టాడు. నేనే యుద్ధాన్ని ఆపా. అయితే దేని గురించి అంటే ఇప్పుడు ట్రంప్ గారు అయితే యుద్ధాన్ని అయితే మన ఇండియాకి పాకిస్తాన్ జరిగిన యుద్ధం అయితే ఆపాను అయితే అన్నారు కదా. ఇప్పుడు అలా అయితే ఇప్పుడు కాలింగ్ బెల్ ని కూడా అయితే నేనే యుద్ధాన్ని ఆపా అన్నట్టయితే ఇచ్చారు. ఇక్కడ 3, 2, 1 కొనసాగుతున్న GSLV F-16 కౌంట్ డౌన్. సింధూర్ను ఆపాలని ఏ దేశ నేత అడగలేదు. ఇదైతే నిన్న పార్లమెంట్ సమావేశంలో అయితే నరేంద్ర మోదీ గారు అయితే చెప్తున్నారు. బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందే. ఇది అయితే దేని గురించి అంటే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే ఉంది కదా, దాని గురించి అయితే కేసీఆర్ గారు అయితే మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోకి హైబ్రిడ్ గంజాయి. థాయిలాండ్ నుంచి అక్రమ రవాణా, ఇప్పటికే 2 కేసులు నమోదు. అధికారులకు కొత్త సవాలు. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు హైబ్రిడ్ గంజాయి గురించి అయితే ఇచ్చారు. ఇదైతే థాయిలాండ్ నుంచి అయితే అక్రమంగా అయితే ఇక్కడికైతే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పటికైతే మన స్టేట్ లో అయితే 2 కేసెస్ అయితే జరిగాయి. ఇప్పుడు సమ్మేళన వృద్ధికి సహకారం. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా జూలై 24న జాతీయ సహకార విధానాన్ని NCP 2025ని ప్రకటించారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకోవడానికి ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. సమగ్రాభివృద్ధి సాధనలో సహకార రంగాన్ని చోదక శక్తిగా మలచాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ కొత్త విధానం కట్టుబాటు చాటుతోంది. అయితే ఈ ఆర్టికల్ ఏం గురించి అంటే ఇక్కడైతే ఇప్పుడు సమ్మిళిత వృద్ధికి సహకారం ఏది సహకార విధానాన్ని అయితే జాతీయ సహకార విధానాన్ని అంటే NCP నేషనల్ కోఆపరేటివ్ ప్రోగ్రామ్ దీన్ని అయితే కండక్ట్ చేశారు. అమిత్ షా గారు అయితే మన హోమ్ మినిస్టర్ అయితే ఇప్పుడైతే దీన్ని అయితే పెట్టినప్పుడు అయితే ఇక వికసిత్ భారత్ అయితే మళ్ళీ రూపొందించాలి అని అయితే అంటున్నారు. లక్ష్యాన్ని అయితే ఉంది అని అయితే అంటున్నారు. ఇప్పుడు అభివృద్ధికి అయితే సాధనలు కూడా అయితే చేయాలి. ఇప్పుడు దీన్ని పెట్టడం వల్లే మన కొత్తగా ఏమన్నా మార్పులు అయితే జరుగుతాయా అని అయితే ఇచ్చారు. ఇప్పుడు దీని వల్ల అయితే ఇప్పుడు ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి
అయితే ఉన్నాయి సబ్పార్ట్స్ లాగా. మహిళలు యువతకు భాగస్వామ్యం అయితే మహిళలకి అలాగే యువతలకైతే దీనివల్ల చాలా వరకు ఉపయోగం ఉందని ఇచ్చారు. సారథ్యం సంఘం ఏర్పాటు, దీనికైతే ఒక సపరేట్ సంఘాన్ని కూడా అయితే పెడతామని అయితే ఇచ్చారు ఆర్టికల్లో. దాని గురించి అయితే ఆర్టికల్ ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ అరకొర వాటా స్థూల విలువ జోడింపు. జీవీఏ అనేది దేశ ఆర్థిక పనితీరును కొలిచే ముఖ్యమైన సూచిక. వివిధ రంగాల పనితీరును పోల్చడానికి అది ఆర్థిక వ్యవస్థలో ఏ ఏ రంగాలు కీలకమైనవో గుర్తించడానికి తోడ్పడుతుంది. భారత జీవీఏలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 2011-12 నుంచి 2023-24 మధ్య 225% పైగా పెరిగింది. అయితే ఇతర రంగాల్లో వేగవంతమైన పురోగతి జీపీఓ సాగు వాటా పరిమితమవుతోంది. ఉపాధి కల్పన, గ్రామీణ జీవనోపాధుల్లో వ్యవసాయ రంగం కీలకంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ప్రగతికి పారిశ్రామిక సేవ రంగాలే వెన్నెముక అవుతున్నాయి. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే జీవీఏ గురించి అయితే ఇచ్చారు. స్థూల విలువ జోడింపు ఇది ఏంటిదంటే ఇప్పుడు ఇయర్లో ఏదో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అయితే ఆ దేశంలో అయితే కంపెనీస్ ఎంత లాసెస్ వచ్చాయి, ఎంత ప్రాఫిట్స్ వచ్చాయని అయితే మొత్తం కౌంటింగ్ చేసుకొని అయితే ఆ సెక్టార్స్లో అయితే పర్సంటేజ్ అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఇప్పుడు ఇది అనేది అయితే చాలా సెక్టార్స్లో అయితే ఇదైతే చేస్తారు. అంటే ఇప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో ఏ ఏ రంగాలు కీలకమైనవో గుర్తించడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్స్లో కూడా అయితే ఇప్పుడు ఏ ఏ రంగాల్లో అయితే కీలకమైనవి అయితే మెయిన్ అయితే ఉన్నాయో అయితే వాటిని అయితే గుర్తిస్తుంది. ఇవైతే 2011-12 నుంచి ఇంకా 2023 నుంచి 24 మధ్య అయితే ఓన్లీ అగ్రికల్చర్లో అయితే 225% అయితే చూపెట్టింది. కానీ అయితే ఒక్క దాంట్లోనే అయితే ఇంత పెరిగితే మిగతా రంగాల్లో అయితే వేగవంతమైన పురోగతి వల్ల అయితే మొత్తం అయితే జీవీఏ సాగు వాటే అయితే అది కూడా అయితే కొంచెం కొంచెం అయితే పెరుగుతుంది. ఇలా అయితే ఉపాధి అవకాశాలు కూడా అయితే ఎక్కువ పెరగవచ్చు అని అయితే ఇచ్చారు. గూఢచర్య ముప్పు నిపురుగప్పిన నిప్పు. పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో సైన్యానికి భారీ విజయం దక్కినట్లయింది. ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంటులో చర్చ సాగుతున్నప్పుడే ఈ సమాచారం వెలువడింది. మరోవైపు అంతర్గత గూఢచర్య జాతి భద్రతకు ముప్పులా మారుతోంది. ఇటీవల చాలా మంది దేశంలో గూఢచర్యానికి పాల్పడుతూ అరెస్ట్ అయ్యారు. ఇలాంటి అంతరంగానికి శత్రువుల విషయంలో సదా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏదో అర్థం గురించండి. అర్థం అయితే ఇప్పుడు పహల్గామ్లో జరిగిన అటాక్ గురించి ఏదో ఇచ్చారు. ఇప్పుడు పహల్గామ్లో అయితే ఉగ్రదాడి అయితే సులేమాన్ ఈయన చేశాడు. అంటే మెయిన్
యోగ్యతలో 23,509 మందికి బీటెక్ సీట్లు. తొలి దశలో సీట్లు పొందిన 21,402 మంది కళాశాలలు మారారు. మొత్తంగా 91.2% సీట్లు భర్తీ. ఇదైతే దేని గురించి అంటే ఫస్ట్ ఫేజ్ లో అయితే బీటెక్ దాంట్లో అయితే ఫస్ట్ ఫేజ్ లో అయితే 21,402 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయితే అయ్యారు. సెకండ్ ఫేజ్ లో అయితే 23,509 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయితే అయ్యారు. 2,800 విద్యుత్ బస్సులపై తెలంగాణ ప్రతిపాదన తిరస్కరణ. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్ గంభీర్ వర్సెస్ క్యూరేటర్ ఓవర్ లో మాటల యుద్ధం. అయితే ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ కి అంటే ఇప్పుడు 31st కి అయితే టెస్ట్ సిరీస్ మ్యాచ్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ మ్యాచ్ కి అయితే ప్రిపేర్ అవుతున్న టైంలో క్యూరేటర్ పోర్టిస్ గారు అయితే వచ్చి అయితే ఇప్పుడు గంభీర్ గారితో అయితే గొడవ అయితే పెట్టుకున్నారని అయితే ఇచ్చారు. నిన్నైతే ఒక పెద్ద మాటల యుద్ధం అయింది. బూమ్రా గారు అయితే ఫిట్ గా ఉన్నారు. అలాగే చివరి టెస్ట్ లో అయితే హర్షదీప్ సింగ్ గారు కూడా అయితే ఆడుతున్నారు. ఇప్పుడు వస్తున్నారు పేజ్ ఏఐ మాటకి ఏడ్ చేసా. ఇదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే ఇచ్చారు. గాజు పాత్రలు స్టవ్ పై పెట్టేలా. ఇదైతే బౌల్స్ గురించి కూడా అయితే ఇచ్చారు ఇక్కడ. లేదా వయస్సు గతి తప్పుతోంది. ఇదైతే క్రైమ్స్ గురించి కూడా అయితే ఇచ్చారు. ఇప్పుడైతే చాలా మంది అయితే చిన్న వయసులోనైతే క్రైమ్స్ అయితే చాలా అయితే చేస్తున్నారని, మైనర్లలో పెరుగుతున్న నేర ప్రవృత్తి. ఇదైతే మైనర్స్ అంటే వాళ్ళైతే 18 కన్నా తక్కువ వాళ్ళలో అయితే చాలా క్రైమ్స్ అయితే జరుగుతున్నాయి. ఇండియన్ స్పెర్మెటిక్ కేంద్రం సీజ్ 3-2-1 కొనసాగుతున్న GSLV F-16 కౌంట్డౌన్. క్రైస్తవ సన్యాసీనుల అరెస్టుపై రాజకీయ దుమారం. మొక్కే కదా అది ఏదోటి నాటొద్దు. ఏదో దేని గురించి అంటే ఇక్కడ మొక్కలనైతే నాటాలి, కానీ ఏది పడితే అది కాదు, ల్యాండ్ బట్టి నాటాలనేది ఇచ్చారు. రిమోట్ తో రక్షిస్తారు. అయితే ఇక్కడ రిమోట్ కంట్రోల్ బోర్డు గురించి అయితే ఇచ్చారు. రైల్వే స్టేషన్ లో కార్ల జాతర. ఎత్తుకాయ అయితే ఇక్కడ అయితే ఒక చెట్టు ఎత్తైతే ఒక బిల్డింగ్ కన్నా హైట్ ఉందని అయితే ఇచ్చారు. అద్దం ఉందిగా ముద్దాడిన పర్వాలేదు. అయితే ఇక్కడ ఒక టైగర్ పార్క్ గురించి అయితే ఇచ్చారు. ప్రళయ క్షిపణి పరీక్ష విజయవంతం. ఇదైతే ఢిల్లీలో అయితే ప్రళయ క్షిపణి అంటే క్షిపణి అంటే ఒక మిసైల్, దాన్ని అయితే ట్రై చేశారు. 22 మంది చిన్నారుల్ని దత్తత తీసుకోనున్న రాహుల్. ఇదైతే రాహుల్ గాంధీ గారు అయితే 22 చిల్డ్రన్స్ అయితే దత్తత తీసుకోబోతున్నారు. ఇప్పుడు జ్ఞాననేత్రం బాక్స్. కాలేయ క్యాన్సర్ నివారణ సాధ్యమే. ఇదైతే క్యాన్సర్ లో ఒక టైప్ అయిన ఈ కాలేయ క్యాన్సర్ ని అయితే నివారించడం అంటే తగ్గించడం చేయొచ్చని అయితే ఇచ్చారు. ముష్కరుల్ని మట్టుబెట్టం. ఇదైతే సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు అయితే అంటున్నారు. అంటే ఇప్పుడు ముష్కరుల్ని అంటే ఇప్పుడు పహల్గామ్ అటాక్స్ ఇంకా చాలా క్రైమ్స్ అయితే జరిగాయి కదా, వాళ్ళని అయితే మట్టు పెట్టామని అయితే చెప్తున్నారు. యుద్ధం ఎందుకు ఆపారో చెప్పరేం.
నెహ్రూ, ఇందిరా, సోనియా గురించి మాట్లాడారు కదా, మరి దీనికి ఎందుకు జవాబివ్వరు? ప్రియాంక గాంధీ గారైతే అంటున్నారు, ఇప్పుడు సోనియా గాంధీని, ఇందిరా గాంధీని, జవహర్లాల్ నెహ్రూ గారిని అయితే తిట్టారు కదా, ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అయితే ఎందుకు ఆపారో చెప్పరేమని అయితే అంటున్నారు. మూసా పని 3 గంటల్లో ఖతం. ఆపరేషన్ మహాదేవ్ సాగిందిలా. అయితే ఆపరేషన్ మహాదేవ్ గురించి అయితే ఇచ్చారు. ఈ ఆపరేషన్ మహాదేవ్ వల్ల అయితే ఈ ఉగ్రవాదులు అయితే చనిపోయారైతే ఇచ్చారు. ఇప్పుడు సినిమా పేజ్ మెరుపు వేగంతో ఉస్తాద్ భగత్ సింగ్, ఇదైతే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే హరిహర వీరమల్ మూవీతో తీశారు కదా, ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని అయితే తీయబోతున్నారు. హలో డార్లింగ్, ఇదైతే పూరి జగన్నాథ్ ఇంకా ప్రభాస్ గారు అయితే కలుసుకున్నారు. ముందున్నది ఆరంభాల జాతర, ఇదైతే కొందరు హీరోస్ మూవీస్ గురించి అయితే ఇచ్చారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారిది. ఇప్పుడు బిజినెస్ పేజ్ మెడికల్ ఇంప్లాంట్స్ లో దేశీయ హవా. సెంట్లు, మోకీలు మార్పిడి కిట్ల ధరలు తగ్గుముఖం. పెరుగుతున్న ఉత్పత్తి ఎగుమతులు అయితే ఇప్పుడు ఉత్పత్తి అలాగే ఎగుమతుల్లో అయితే మెడిసిన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయని ఇచ్చారు. 3 రోజుల తర్వాత మళ్ళీ లాభాలు. అయితే సెన్సెక్స్ నిఫ్టీకి అయితే లాభాలు వచ్చాయి. సెన్సెక్స్ అయితే 447 పాయింట్స్ అయితే పెరిగి 81,338 పాయింట్స్ వరకు ట్రేడింగ్ అయింది. నిఫ్టీ అయితే 140 పాయింట్స్ పెరిగి 24,821 పాయింట్స్ అయితే ట్రేడింగ్ అయింది. మళ్ళీ ఈ రోజు పెరగచ్చు లేదా తగ్గొచ్చు. ఇప్పుడు ఈనాడు పేజ్ స్మార్టర్ గూఢాచారి, ఇదైతే స్మార్ట్ గూఢాచారి గురించి అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎవరికి తెలియకుండా అయితే చేసేస్తుందని. చినుకు తాకితే ఫోన్ గజగజ, ఇదైతే ఇప్పుడు వర్షంలో అయితే ఇప్పుడు ఫోన్ మీద అయితే వాటర్ అయితే పడితే అయితే అదైతే చాలా అయితే వైబ్రేట్ లా అయితే అవుతుంది. జేబులో సైంటిస్ట్, ఇదైతే ఫోన్ గురించి అయితే ఇచ్చారు. విశ్వానికి గడువు తేదీ, ఇదైతే యూనివర్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు చదువు పేజ్ దగదగల కెరియర్ కు దారులెన్నో. అయితే ఇప్పుడు మన కెరియర్ కి అయితే చాలా దారులు అయితే ఉన్నాయని ఇచ్చారు. భారత్ డైనమిక్స్ లో ట్రైనింగ్ ఇంజనీర్లు అయితే ఇక్కడ భారత్ డైనమిక్స్ లో అయితే ఇప్పుడు చాలా మంది, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో చాలా మంది అయితే జాబ్స్ అయితే రావచ్చు అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రతిభ పేజ్ చిత్రాల్లోని ప్రశ్నార్థకం ఛేదిస్తేనే సమాధానం. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ తో అయితే ఓన్లీ వాళ్ళు క్వశ్చన్ ఇవ్వకుండా అయితే డైరెక్ట్ డయాగ్రామ్ అయితే ఇచ్చేస్తారు. మనమే వాటిని అయితే అండర్స్టాండ్ చేసుకుని అయితే సాల్వ్ అయితే చేయాలి. ఇప్పుడు మళ్ళీ ప్రతిభ పేజ్ లెక్కలకు మౌలిక ఆధారాలు అయితే ఇక్కడ మ్యాథమెటికల్ ట్రిక్స్ గురించి అయితే ఇచ్చారు. ఇంకా అంటే లైక్ ఇప్పుడు స్క్వేర్స్, క్యూబ్స్ వాటిని అయితే ఇలా ఫైండ్ చేయాలని. ద్రవ్యం కొనుగోలు శక్తిని కోల్పోతే ఇవైతే కొన్ని సైంటిస్ట్, డాక్టర్స్ వాళ్ళ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ బిజినెస్ పేజ్ అంతర్జాతీయ వృద్ధి రేటు 3%. IMF ట్రంప్ వాణిజ్య యుద్ధాల వల్ల అంచనాల కంటే తక్కువ ప్రభావమే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్, ఇదైతే అంతర్జాతీయ వృద్ధి రేటు 3%. IMF అంటే ఇండియన్ మానిటరీ ఫండ్. ఇప్పుడైతే ఇండియన్ మానిటరీ ఫండ్ లో అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇప్పుడు ఇందులో అయితే మనదైతే
ఇప్పుడు అంతర్జాతీయ వృద్ధి రేట్ అయితే 3% అయితే వచ్చింది అకార్డింగ్ టు ఐఎంఎఫ్. ఇప్పుడు ఇందులో అయితే ట్రంప్ వాణిజ్య యుద్ధాల వల్ల అయితే అంచనాలు అయితే టారిఫ్స్ వల్ల అయితే ఎలాంటి నష్టాలు అయితే లేవని, ఇంకా వేగవంతం అయితే ఆర్థిక వ్యవస్థ అయితే మన భారత్ అయితే ఉంది. అమెరికాకు స్మార్ట్ ఫోన్లు మన దగ్గర నుంచే అధికం. ఏప్రిల్ జూన్లో చైనాను వెనక్కి నెట్టేశాం. ఇదైతే ఏప్రిల్ ఇంకా జూన్ మంత్స్లో అయితే మనం అమెరికాకి అయితే చాలా అయితే ఫోన్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేసాము చైనా కన్నా. 120 చలాన్లు 32,000 జరిమానా అయితే ఇప్పుడు ఒక స్కూటీకి అయితే మొత్తం 120 చలాన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మళ్ళీ అయితే ఈయనైతే 32,000 రూపీస్ అయితే కట్టాడు. పచ్చదనం కాదుది మైదానం అయితే ఇక్కడైతే ఒక ప్లే గ్రౌండ్ లో అయితే ఏమైందంటే మొత్తం వాటర్ వచ్చి దానిపైన గ్రీన్ కలర్ ప్యాచెస్ అయితే అయ్యింది. కూలిపోతున్న నేల్కోరు అయితే ఇక్కడ కొన్ని ప్లేసెస్ లో అయితే ఇప్పుడు హాస్టల్స్ క్లాసెస్ దగ్గర అయితే మొత్తం కూలిపోతున్నా ఎవరు పట్టించుకోవడం లేదైతే ఇచ్చారు. మూసా పని 3 గంటల్లో కథం. ఆపరేషన్ మహాదేవ్ సాగిందిలా. ఇదైతే అషీం మూసా గారిని అయితే చంపడానికి అయితే 3 hours అయితే మన ఇండియా అయితే అతన్ని అయితే చంపేసింది. ఆపరేషన్ సింధూర్ మనం ఎందుకు పెట్టామంటే పాల్గామ్ అయితే అటాక్ అయితే ఈయనైతే కారణం. ఇంకా అయితే ఆపరేషన్ మహాదేవ్ కింద అయితే ఈయనైతే చంపేశారు. ప్రకృతి కొత్త ఒరబడి అయితే ఇక్కడ ఒక కొత్త స్కూల్ గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ దీంట్లో అయితే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అలాగే ఎన్సిసి ఇవైతే ఉన్నాయని అయితే ఇచ్చారు. ఉపాధి హామీ ఆసక్తి చూపరేమి. 1000 స్తంభాల గుడిలో వైభవంగా నాగుల పంచమి అయితే నిన్నైతే నాగుల పంచమి, అందుకే అయితే నిన్న 1000 స్తంభాల గుడిలో పూజలు అయితే చేశారు. పాల్గాంలో భద్రత వైఫల్యం. అమిత్ షా బాధ్యత వహించాలి. విపక్షాలపై అసత్య ఆరోపణలు. రాజ్యసభలో ఖార్గే వ్యాఖ్యలు. ఇదైతే నిన్న పార్లమెంటరీ మీటింగ్లో అయితే ఏం జరిగింది, ఆపరేషన్ సింధూర్ కింద అయితే మాట్లాడుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ నుంచి అయితే ఖార్గే గారు అయితే ఏమన్నారు, పాల్గాంలో అయితే భద్రతా వైఫల్యం అంటే ప్రొటెక్షన్ అయితే లేదు. అమిత్ షా గారు ఏం చేస్తున్నారు అని అయితే అడుగుతున్నారు. సామూహికంగా ఓట్లు తొలగిస్తే తక్షణమే జోక్యం చేసుకుంటాం. ఇదైతే సుప్రీంకోర్టు అయితే చెప్తోంది. నూతుల గుంతుల అయితే దేని గురించి అంటే ఇక్కడ కొన్ని ఒక రోడ్స్ కోతుల నడుమ శివార్లు గుంత అయితే ఇప్పుడు కోతుల నడుమ శివార్లు అనే ప్రాంతంలో అయితే రోడ్ అయితే చిన్నగా ఉంది, కానీ ఆ రోడ్డు మొత్తం గుంతలతోనే నిండింది. ఇప్పుడు వర్షాలు పడడంతో గుంతలు నీళ్ళతో నిండి మొత్తంగా అది రోడ్డు వేశారన్నట్టయితే ఉంటుంది. చాలా మొత్తంగా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. నిర్లక్ష్యమే సదా తాగునీరు వృధా. లీకేజీ వైపు కన్నెత్తైనా చూడరు. అయితే లీకేజ్ ఎక్కడ అవుతుందో అక్కడికి అసలు కొంచెం ఇటు కన్ను కూడా తిప్పకుండా అయితే ఉంటారని అయితే ఇచ్చారు. ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు కేంద్రం కల్పించండి. ఇదైతే కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ అయితే అంటున్నారు. 3 Pakistan terrorists behind Pahalgam kill center. This is about the Pahalgam terror attack. Totally 3 Pakistan was dead. Means they have did Operation Mahadev. NHRC flags food poisoning in residential schools. 6 report on 48 student deaths. This is about because of food poison. Totally 48 member students was dead. Now the center is holding some statements. Hydra clears 9.62 acres of encroachments on Musi river bed. This is about
No world leaders asked us to stop Operation Sindoor. Modi, this is told by Narendra Modi at the Parliament Lok Sabha. About Rahul Gandhi asked that why you didn't stop the Operation Sindoor, but he returned the answer like no world leader asked us to stop Operation Sindoor. In RS, opposition question center on terms of ceasefire. Ruling dispensation lacked will to carry out Operation Sindoor. Rahul, this is about the meetings in the Lok Sabha. Gambhir and the Oval created in a heated exchange. This is about the yesterday the Oval creator and Gambhir have did a big fight. Countdown on NISAR satellite launch today. The 27.5 hours countdown to the NISAR satellite mission start at 2:10 p.m. on Tuesday. This is about yesterday. The NISAR satellite was launched. Maybe it will launch today at 2:10 p.m. Will step in if mass exclusive fund in draft water rules. This is told by Supreme Court. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. అండ్ ఆల్సో ఇన్ న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.